హాయ్ ఆల్. ఈరోజు ఆంధ్ర భీమవరం స్టైల్ పీతలు ఫ్రై చేసుకుందాం. కొంచెం గ్రేవీగా ఫ్రై అంటే మళ్ళీ గుజ్జు తీసేసి అలా టైప్ కాదు. ఇప్పుడు బొరుగు బొరుగులాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. అది పులుసులా కూడా చేసేసుకోవచ్చు. పెద్ద కష్టమేం కాదు. సేమ్ టు సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ ఆనియన్స్ బాగా ఆయిల్లో వేపుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ రాగానే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోండి. ఒక సైడ్ ఏం చేస్తారంటే మీరు బాగా కొంచెం సేపు లైక్ 5 to 10 minutes పీతలు కొంచెం వాటర్ వేసి లైట్గా చాలా లైట్గా సాల్ట్ వేసి ఒక్క 5 minutes ఉంచుకోండి. 5 to 10 minutes. అప్పుడు మీకు ఈజీగా అయిపోద్ది. ఈలోపు మీరు ఏం చేస్తారంటే కారం ఇవన్నీ వేసేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేసేసుకున్నాక ఈ ఉడకబెట్టిన పీతల్లో వాటర్ అన్నీ తీసేసి వేసేసుకోండి కర్రీలో. అప్పుడు మీకు ఎలా అవుతుందంటే ఈజీగా కుక్ అయిపోతుంది. మీకు టైం కూడా పట్టదు. ముందు టైం పడుతుంది అని అనుకుంటారు కానీ చాలా సింపుల్ అయిపోతుంది. నాకు ఎప్పుడైనా సింపుల్ రెసిపీస్ అన్నప్పుడు నేను ఇలాగే చేసుకుంటా. మా అమ్మ ఇలాగే ట్రై చేస్తుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి. మొత్తం కలిపేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసుకొని ఉంచుకోండి. అదంతా కొంచెం మగ్గింది లేదు అని చూసుకోండి. తర్వాత చింతపండు, మీకు చింతపండు ఒక చిన్న చిట్కా చెప్తాను. చింతపండు ఒక గ్లాసులో వేసుకొని స్టవ్ మీద ఒక 5 minutes పెడితే మీరు పిసక్కుండానే మొత్తం గుజ్జంతా దాంట్లోకి వచ్చేస్తుంది వేడి తగిలిస్తే. లేదా గిన్నెని తీసుకెళ్ళి ఈ మూత వేసేస్తారు కదా దీంట్లో కర్రీ మీద, ఆ మూత వేసేసినప్పుడు దాని పైన పెట్టినా చాలు. దాంట్లో ఇది చింతపండు వేసేసుకోండి, సరిపోతుంది. అంతే, ఇంకేం చేయక్కర్లేదు మీరు కర్రీని. లాస్ట్లో మసాలా కొంచెం వేసుకోండి, సరిపోతుంది. లాస్ట్లో వేసుకోండి. ఎప్పుడైనా చాలామంది యూట్యూబ్ కర్రీస్ అన్నిటిలో మసాలా ముందే వేసేస్తారు. ఎప్పుడు కారం, ఉప్పు, మసాలా ఇవన్నీ. కానీ ఎప్పుడు మసాలా లాస్ట్లో వేస్తేనే దాని టేస్ట్ అంతా బాగా పడుతుంది. కర్రీ అయిపోతుంది 10 minutes ఇంకా అని అనుకుంటారు చూడు, అప్పుడు వేసుకోండి. సూపర్ టేస్ట్ వస్తుంది. ఒక్కసారి ఈ పట్టు నేను చెప్పినట్టు ఇలా చేసుకోండి కర్రీ, చాలా బాగుంటుంది. ఒక బిగినర్ ఎవరైనా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. మోస్ట్లీ నా ఛానల్లో అన్నీ సింపుల్ రెసిపీసే ఉంటాయి. జస్ట్ మీకు వీడియో క్వాలిటీ బాగా రాదేమో తప్ప క్వాలిటీ రావడానికి ట్రై చేస్తా. నాకున్న ఖాళీ లేని టైం ఇవన్నీ అప్పటికప్పటికి ఫాస్ట్గా చేసేస్తాం కాబట్టి మీకు కొంచెం నా క్వాలిటీ రావట్లేదు. కానీ రెసిపీస్ మాత్రం చాలా బాగుంటాయి. అవైతే పక్కా మిస్ అవ్వకండి. ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. అన్నీ సింపుల్ రెసిపీసే. చూడండి పీతల ఫ్రై ఎంత బాగుందో. వైట్ రైస్ పెట్టుకొని కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది.